హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడింగ్ ట్యూటర్స్ కాఫీ విత్ సిఎక్స్ఓ. ఇప్పటివరకు మేము చాలా ఎపిసోడ్స్ చేసాము. ఇవాళ మనం ఇంకో సక్సెస్ఫుల్ రిసోర్స్ ని కలవబోతున్నాం. అతను నాన్ ఐటీ జాబ్ చేసి చాలా కష్టపడి ఐటీలోకి రావాలి అని తను అనుకొని కోడింగ్ ట్యూటర్ యూట్యూబ్ లో వీడియో చూసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఇవాళ తన ఒక సక్సెస్ఫుల్ రిసోర్స్ గా కోడింగ్ ట్యూటర్ నుంచి బయటికి వెళ్తున్నాడు. తన జర్నీ తను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఏం జరిగింది ఏంటి అనేది తన మాటల్లోనే విందాం. లెట్స్ మీట్ మిస్టర్ బాలాశంకర్ కుర్నపాటి. హాయ్ బాలాశంకర్. బాలాశంకర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీకు మంచి ఆఫర్ వచ్చిందని విన్నాను, పెద్ద ఎంఎన్సి కంపెనీలో. ఓకే, నువ్వు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఎక్కడ చేసావు? నాది గ్రాడ్యుయేషన్ 2022లో అయిపోయింది, బీటెక్. ఇది నేను గుంటూరు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో చేశాను. ఏ టెక్నాలజీలో చేసావు? అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, మరి ఐటీకి ఎలా రావాలనిపించింది? యాక్చువల్ ఏంటి అని అంటే, నాది బీటెక్ కంప్లీట్ అయింది 2022. అది అవగానే నాకు అంత నాలెడ్జ్ లేకుండే ఏం చేయాలి అనేది. యాక్చువల్లీ నాకు కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ ఏం రాలేదు. సో నేను ఏం చేశానంటే, ఒక తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా నేను నాన్ ఐటీ జాబ్ లోకి వాళ్ళు రిఫర్ చేశారు, జాయిన్ అయ్యాను. అది బెంగళూరు లొకేషన్. ఓకే, సో నేను అక్కడ ఒక 6 months చేశాను. 6 months చేస్తే అక్కడ మొత్తం నాకు ఎట్లా అంటే ఫుల్ టార్గెట్స్ ఉండేవి, బర్డెన్ ఎక్కువ ఉండేది, అన్వాంటెడ్ బర్డెన్ ఎక్కువ ఉండేది. బట్ వర్క్ చేస్తూనే ఉన్నా కానీ ఎక్కువ టార్గెట్స్ ఉండేవి. సో నాకు అక్కడ కొంచెం ప్రాబ్లం ఉండి కొంచెం నేనే డిసైడ్ అయ్యాను అనమాట. కొన్ని వీడియోస్ చూశాను, ఇది ఐటీ గురించి తెలుసుకొని అట్లా వీడియోస్ చూస్తూ ఉంటే నాకు సుమన్ టీవీ కనిపించింది అనమాట. కనిపించి అందులో కోడింగ్ ట్యూటర్ గురించి వాళ్ళు మంచిగా చెప్పారు, ఇట్లా ఉంటుంది, ఒకసారి విజిట్ అవ్వండి. సుమన్ టీవీ మంచిగా చెప్తే ఆ రోజే నేను చూసిన రోజే నేను డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాను అనమాట. బెంగళూరు నుంచి వచ్చావా? బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే, నువ్వు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చావు. ఒకటే వచ్చావా? మీ పేరెంట్స్ ఎవరైనా? లేదు, నేను ఒక్కడనే వచ్చాను. యాక్చువల్లీ నేను మా బ్రదర్ దగ్గర ఉంటాను, కుక్కట్పల్లి నుంచి వస్తాను అనమాట. ఓకే, సో నేను ఫస్ట్ ఏంటి అని అంటే, నేను నాకు బర్త్డేని ఎక్కువ అయ్యి రిజగ్నేషన్ చేశాను. అక్కడ చేసేసి ఐటీలోకి వద్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాను. నా ఓన్ డిసిజన్ నేనే తీసుకున్నా, పేరెంట్స్కి కూడా ఏం చెప్పలే. అయితే నేను నరేష్ ఐటీలో జాయిన్ అయ్యాను అనమాట. ఎట్లా అంటే కోడింగ్ ట్యూటర్ రాకముందు రాకముందు అక్కడ ఎన్ని మంత్స్ కోర్స్ చేసావు? అక్కడ నేను ఆల్మోస్ట్ 4 months చేశాను. ఏం టెక్నాలజీ? డెవాప్స్ మీద చేశాను. డెవాప్స్ మీద చేస్తే నాకు యాక్చువల్లీ 2 hours ఉండేది క్లాసెస్. 2 hours ఉండేవి, ఎవరితోని కమ్యూనికేషన్ ఉండేది కాదు. మళ్ళీ నాకేమైనా డౌట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఆ ట్యూటర్ వచ్చిన వరకు నేను వెయిట్ చేస్తూ ఉండాలి. అది కూడా ఎట్లా అంటే, వాళ్ళు ఏదన్నా చెప్తే ఒక సెషన్ లో అట్లీస్ట్ 500-700 మెంబర్స్ ఉన్నారు ఆన్లైన్ లోనే. మళ్ళీ ఆఫ్లైన్ లో కూడా ఎదురు ఒక 500 మెంబర్స్ ఉంటారంట అందులో. సో ఏదన్నా అడగాలన్నా అంతా వేరే అయిపోయి చాలా ప్రాబ్లం ఉండే నాకు. అయితే నేను అట్లా నేర్చుకున్నా, కానీ నాకు అంత నాలెడ్జ్ లేకుండా అట్లా టైం వేస్ట్ చేశాను అనమాట. ఒక 6 months టైం వేస్ట్ చేశాను దాంతోటే, నరేష్ ఐటీ తోటే. కానీ తర్వాత ఏం చేశానంటే, సరే ట్రై చేద్దామని నౌకరీలో ఒక 1 year ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఇట్లా కాల్స్ వస్తాయమని ట్రై చేద్దామని పెట్టాను. ఇలా కాల్స్ లో ఏంలో డెవాప్స్ అంటే అట్లీస్ట్ 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే కాల్స్ వస్తాయి అని చెప్తా ఉన్నారు. అందుకని చెప్పేసి నేను ఇంకెట్లా ట్రై చేస్తూ ఉన్నా. నేను యూట్యూబ్ లో నాకు కోడింగ్ ట్యూటర్ అనేది కనిపించగానే వెంటనే ఆ రోజే డిసైడ్ అయ్యాను అనమాట. ఒకసారి వెళ్ళి చూద్దాము, ఎట్లా ఏమన్నా ఉంటదేమో, నా లైఫ్ చేంజ్ అవుతుందేమో జస్ట్ అని చెప్పేసి వచ్చాను అనమాట. ఓకే, వస్తే ఓరియంటేషన్ అవన్నీ తీసుకున్నాక కొంచెం ట్రస్టబుల్ గా అనిపించింది. ఎట్లా అంటే, బయట మార్కెట్ లో చూస్తే అంతా ఈ రోజు చెప్పింది రేపు ఉండట్లేదు. ఈ రోజు ఒక మాట ఇస్తున్నారు, రేపు ఇంకోటి జరుగుతున్నది. మరి ఇక్కడ నీకు కోడింగ్ ట్యూటర్ లో ఎట్లా నమ్మకం అనిపించింది? అదే నాకు ఇక్కడ ఒక 2 weeks ట్రయల్ పీరియడ్ ఇచ్చారనమాట. అంటే చూసుకో, నీకు ట్రస్ట్ ఉంటే అమౌంట్ కట్టకుండా ఇక్కడ సింగిల్ రూపీ కూడా ఏమీ పే చేయమని చెప్పలేదు. ఈ 14 days జస్ట్ నువ్వు వచ్చి విజిట్ అవ్వు, ఎట్లా ఉంటుంది ప్రాసెస్, అసలు నిజమేనా, ఇది జరుగుతుంది, అసలు కరెక్టేనా, ఇది వాళ్ళు చెప్పింది ఇది నిజంగానే జరుగుతుందా, ఇక్కడ జస్ట్ చూసుకోమని చెప్పారు. చెప్తే నేను అట్లానే మొత్తం 2 weeks వచ్చాను. 2 weeks వచ్చి కూడా నేను ఏంటంటే, బయట మార్కెట్ లో అట్లా బ్యాడ్ గా జరుగుతుంది, నమ్మొచ్చా లేదా అన్నట్లు చూశాను. కానీ నాకు ట్రస్ట్ ఉంది, జాయిన్ అవ్వాలి, ఇక ట్రస్ట్ ఉంది. 14 days వచ్చాను, మళ్ళీ ఎక్స్ట్రా 2 days కూడా తీసుకున్నాను. అంటే 2 days లో ఏం చేంజ్ అనిపించింది? చేంజ్ ఏం లేదు, కాన్స్టెంట్ గా ఉంది. తర్వాత నాకు నేనే రియలైజ్ అయ్యాను అనమాట, ఎందుకు నేను వేస్ట్ చేసుకున్నాను
చేసుకున్నాను, తొందరగా ఇక్కడ జాయిన్ అయితే నాకు లైఫ్ ఉంటది, లేట్ చేయకూడదని ఇంకా ఆ రోజే డిసైడ్ అయ్యి నేను జాయిన్ అయిపోయాను కోడింగ్ ట్యూటర్ లో. మరి నువ్వు జాయిన్ అయినప్పుడు ఓరియంటేషన్ అయిపోయినాక ఫణి సార్ని కలిసావా, సిఇఓ గారిని? సార్ని కలిశాను, సార్కి చెప్పాను ఇది లైక్ నేను ఇప్పుడు దాకా ఇట్లా చేశాను ఇది అని చెప్పి సార్తో మాట్లాడితే సార్ కూడా మంచిగా చెప్పారు. ఇక్కడ ఎట్లా ఉంటదంటే నేను చెప్పడం కాదు, నువ్వు చూస్తేనే తెలుస్తుంది అని చెప్పారు. లైక్ నేను ఈ 14 days లో ఏదైతే జర్నీ చూశానో, ఏం జరుగుతుంది, క్లాసెస్ కావచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు, ఏమైతే కమిట్మెంట్స్ ఇస్తున్నారో అవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి అన్ని నేను చూసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సార్తో కూడా చెప్పిన, సార్ ఇట్లాంటిది లైక్ బయట నేను చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా చూశాను, కానీ ఇంత లైక్ ఇట్లా ప్రొవైడ్ చేయడం చాలా రేర్ గా ఉన్నాయి సార్ అని చెప్పి సార్తో చెప్తే సార్ ఇట్లా చెప్పారు. ఇప్పుడు ఇంత ముందు బయట ఏం నేర్చుకున్నావు అని అడిగితే నేను లైక్ డెవలప్స్ ఇట్లా నేర్చుకున్నాను సార్, అంటే కంప్లీట్ డెవలప్స్ కాదు బేసిక్స్ నేర్చుకున్నాను సార్ అంతే అని చెప్పి మార్కెట్ లో సార్ని అడిగా, సార్ మార్కెట్ లో ఏది బెస్ట్ గా ఉంటది, ఆపర్చునిటీస్ నాకు లైఫ్ బాగుండేది ఒకటి సజెస్ట్ చేయండి సార్ అని చెప్పి సార్ని అడిగితే మార్కెట్ లో కొంచెం జావా ఇప్పుడు మంచిగా ఉంది అని సజెస్ట్ చేశారు సార్. వెంటనే నేను ఇంకేం ఆలోచించాల, సార్ అన్నారు నువ్వు కష్టపడితే ఇక్కడ మేమేమి ఈ మిరాకిల్స్ చేయలేము, నువ్వు కష్టపడితే నువ్వు తొందరగా గెట్టిన్ అవుతావు అని చెప్పి సార్ మోటివేట్ చేశారు. సో నేను ఆ రోజే ఇంకా జాయిన్ అయిపోయాను. ఇక్కడ ఎవరికైనా చెప్పేది కష్టపడాలి. మనం V6 యాడ్ లో కూడా సార్ చెప్పేది మెసేజ్ ఒక్కటే, 9:30 నుంచి సాయంత్రం 7:30 వరకు కష్టపడి పని చేసి 9 నెలలు ఇక్కడ కష్టపడి పని చేస్తేనే మీకు ఐటీలోకి ఎంట్రీ దొరుకుతుంది అనేది మన మెసేజ్. అది ఇక్కడ అనిపించిందా నీకు? నాకు నిజంగా నాకు ఏం తెలియకుండా నాకు జావా అంటే లిటరల్లీ ఏమీ తెలియదు. లైక్ ఒక డేటా టైప్ ఎలా రాయాలి, ఒక కర్లీ బ్రేస్ ఎలా ఓపెన్ చేసి ఎలా ఎండ్ చేయాలో నాకు ఏమీ తెలియదు ఇక్కడికి వచ్చినాక. లైక్ నేను ఇక్కడికి వచ్చి 6 months ఇంటర్న్షిప్ చేసి తర్వాత ఏదైతే నాకు ట్యూటర్స్ హెల్ప్ చేశారో ప్రతి విషయంలో, లైక్ నేను ఏదైతే నేర్చుకోవాలని ముందుకొచ్చి ప్రతిదీ వాళ్ళ చేత చెప్పించుకొని ఫ్లోర్ మీద ఉన్నారు, లైక్ ఆన్లైన్ లో మంచిగా ఎక్స్పీరియన్స్ ఎవరైతే రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళు మాకు ట్యూటర్స్ గా మాకు చెప్పి ఆ డౌట్స్ ఏమన్నా వస్తే ఫ్లోర్ మీద వాళ్ళు ఉన్న ట్యూటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. అట్లా నేను 9 months లోనే నాకు యాక్చువల్లీ కంప్లీట్ గా R&Dకి మూవ్ అయిపోయాను. ఓకే, R&D అంటే ఏంటి? నేను ఉన్నప్పుడు యాక్చువల్లీ R&D లేదు, నేను జాయిన్ అయినప్పుడు తర్వాత ఇంప్లిమెంట్ చేశారు R&D అనేది. R&D లో ఏం చేస్తారు? R&D అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. యాక్చువల్లీ మనము రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ ఎలా అయితే చేస్తామో ఆ ప్రాజెక్ట్స్ మనం అక్కడ హ్యాండ్స్ ఆన్ చేస్తాము. హ్యాండ్స్ ఆన్ చేసి అవి మనం క్లయింట్స్ లో ఎక్కడైతే మనం ఇక్కడ ఏదైతే చేసామో అది క్లయింట్స్ కి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నువ్వే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసావు? ఎంఫిట్ మీద చేశాను. ఎంఫిట్ అంటే మై ఫస్ట్ ఐటీ జాబ్. ఓకే, అది ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ ఏంటి మై ఫస్ట్ ఐటీ జాబ్ మీద? అది ఏంటి అని అంటే ఒక యూజర్ అనే వాళ్ళు మన ఆఫీస్ కి ఎలా అయితే ఎట్లా అంటే ఒక లేమ్యాన్ మన అజ్జాకి ఎలా అయితే వస్తారో ఆ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ యాక్చువల్లీ ఆటోమేటిక్ గా, ఇంతకుముందు మాన్యువల్ గా పేపర్ మీద ప్రతి ఒక్కటి రాయాల్సి వచ్చేది, కానీ ఆటోమేటిక్ గా అంతా త్రూ ల్యాప్టాప్ ఆటోమేటిక్ గా ప్రాసెస్ అయిపోయేలాగా అప్లికేషన్ బిల్డ్ చేసి. నువ్వు అబ్జర్వ్ చేసినావు మరి, నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు పేపర్ మీద చేసిందే అది ఆటోమేటిక్ గా సిస్టమ్ లో కోడ్ రాయడం, నువ్వే కోడ్ రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం. అవునవును, మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా గ్రేట్. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఒక పేపర్ ఒక పెన్ ఇచ్చి అన్ని ఫిల్ చేసి ఫార్మ్స్ ఫిల్ చేసి అవి తీసుకొని మళ్ళీ వేరే లైక్ సిఓ సార్ కి ఇచ్చి సిఓ సార్ మళ్ళీ ఇదంతా ప్రాసెస్ ఉండేది. లైక్ లోన్ కూడా వెళ్ళి కనెక్ట్ అవటం అవన్నీ చాలా ప్రాసెస్ ఉంది. కానీ ఈ అప్లికేషన్ ఎట్లా అంటే ఎండ్ టు ఎండ్ అనమాట. ఒక యూజర్ మన కోడింగ్ ట్యూటర్ కి వచ్చినాక మన ఎంప్లాయీ మన అజ్జాలోకి కంప్లీట్ గా జాయిన్ అయిపోతారు చూసావా, ఆ ప్రాసెస్ మొత్తం ఆటోమేటిక్ గా జరిగిపోయేలాగా మేము అప్లికేషన్ ని బిల్డ్ చేసాం. సూపర్, ఎక్సలెంట్. నీకు ఇంతకుముందు నువ్వు చెప్పినావు కదా లోన్ ప్రాసెస్ ఇదంతా అన్నావు కదా, లోన్ ప్రాసెస్ వన్ టైమా ఎట్లా? లేదు, నేను లోన్ ప్రాసెస్ కి వెళ్ళాను. లైక్ నేను 69,000 ఫస్ట్ పే చేశాను, 3 lakhs లోన్ తీసుకున్నాను. మా అజ్జానే నాకు లైక్ ఇంట్రెస్ట్ కూడా అజ్జానే పే చేసింది, నాకు లోన్ కూడా అజ్జా వాళ్ళే ఎండ్ టు ఎండ్ వాళ్ళే మొత్తం అప్లికేషన్ గానీ ఎండ్ టు ఎండ్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. జస్ట్ నేను ఏంటంటే నా డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళే కంప్లీట్ గా నాకు 3 lakhs లోన్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీ ఇంట్రో మాకు ఇవ్వలేదు. మీ ఫాదర్ ఏంటి, నీ ప్రాపర్ నీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నీది ఏంటిది అసలు? నేను యాక్చువల్లీ నాది పల్నాడు అనమాట. పల్నాడులో మా డాడీ వెటనరీ డాక్టర్, మా మదర్ వచ్చేసరికి హౌస్ వైఫ్, నాకు ఒక బ్రదర్ ఉన్నారు. ఏం చేస్తారు? బ్రదర్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డిస్ లో చేస్తున్నారు. నీకంటే ఎల్డర్? డాక్టర్ రెడ్డిస్ లో చేస్తున్నారు. తర్వాత నేను ఇప్పుడే యాక్చువల్లీ నాకు లైఫ్ మంచి లీడ్ ఇచ్చింది అజా అనేది. ఇప్పుడు నాకు ఐటీలోకి మంచి
టాప్ ఎంఎన్సీ కంపెనీలోకి. నువ్వెందుకు డాక్టర్ కావద్దు అనుకున్నావు? యాక్చువల్లీ మా ఫాదర్ని అడిగిండే నేను, నాది 10th అయిపోయింది, లైక్ తర్వాత నేను బైపీసీ చేస్తానని అడిగితే చేయరా అని చెప్పి అన్నారు. అంటే నేను వేరే వాళ్ళు సజెషన్స్ తీసుకున్నారే, అందులో ఎక్కువ డ్రాయింగ్స్ చేయాలరా, A to Z మొత్తం అదే ఉంటదిరా, చూసుకో మళ్ళీ అని చెప్పి అని అంటే, నాకు యాక్చువల్లీ డ్రాయింగ్ ఎట్లా, నాకు ఇంటర్మీడియట్ లో అమీబా బొమ్మ ఒకటి ఉండేది, అది ఒక్కటే నాకు బాగా వచ్చేది. మిగతాది ఏది గీయాలన్నా చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. అందరు ట్యూటర్స్ కూడా తిట్టేవాళ్ళు, ఎందుకు గీలేకపోతున్నావు అని చెప్పేసి. అంటే నేను ఫోకస్ పెట్టేవాని కాదు, కొంచెం నాకు డ్రాయింగ్స్ అంటే భయం. సో దానివల్ల నేను బైపీసీ వద్దు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఎంపీసీ తీసుకున్నా. మా డాడీ కూడా దానికి కూడా ఏమనలే, సరే నీ ఇష్టం రా అని చెప్పి లైక్ నేను ఇంకా ఎంపీసీ తీసుకున్నా. అట్లానే జర్నీ స్టార్ట్ అయింది. మరి నీకు ఇప్పుడు మంచి ప్యాకేజ్ తో జాబ్ వచ్చినాక మీ ఫాదర్ ఫీలింగ్ ఏంటి? ప్రౌడ్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. లైక్ ప్యాకేజ్ కూడా చెప్పాను, చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కోడింగ్ ట్యూటర్ కి రావాలనుకున్న వాళ్ళకి నీ సజెషన్ ఏంటి? నేనైతే ఏం చెప్తానంటే, ఒక లేమ్యాన్ అంటే ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్ లేదా డిగ్రీ చదువుకొని ఎంత గ్యాప్ ఉన్నా, వాడికి ఏమి నాలెడ్జ్ లేకపోయినా, అతనికి ఏమి తెలియకపోయినా ఇక్కడికి వచ్చినా తను సర్వైవ్ అంటే ఇక్కడ ఏదో చేస్తారని కాదు, తన కష్టపడితే ఏదైనా చేయగలదు. తన ఇంట్రెస్ట్ ఉండాలి, పేరెంట్స్ ఫోర్స్ లేకపోతే రిలేటివ్స్ ఏది జాబ్ ఏంటి ఇంకా రావట్లేదు అన్న ఫోర్స్ కి ఇక్కడ జాయిన్ అయితే ఏమి యూజ్ ఉండదు. లైక్ మనము ట్యూటర్స్ ఎంత సపోర్ట్ ఇస్తారో మనం కూడా అంతే సపోర్ట్ ఇచ్చి మనం కష్టపడితే కంపల్సరీగా ఇక్కడ 100% రిజల్ట్ ఉంటుంది. ఎవరికి వాళ్ళకి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్న కళ, ఎదగాలన్న కోరిక ఉంటే ఇక్కడికి వస్తే డెఫినెట్ గా కోడింగ్ ట్యూటర్ వాళ్ళకి ద ఫస్ట్ ఐటీ జాబ్ ఇస్తుందని కంపల్సరీ ఇస్తారు. అది ఆటోమేటిక్ గా నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా కాబట్టి నేను ప్రౌడ్ గా చెప్తున్నాను. ఒక లేమ్యాన్ అంటే నాకు ఏం తెలియదు కాబట్టి చెప్తున్నా. ఈ రోజు నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నా అంటే బికాస్ ఆఫ్ కోడింగ్ ట్యూటర్. ఎందుకంటే నాకు దాంట్లో ఉన్న స్కిల్స్ కావచ్చు, వాళ్ళు నేర్పించిన ప్రతిది A to Z, నాకు కావాల్సింది ఐడీస్ అవ్వచ్చు, లేదంటే టూల్స్ అవ్వచ్చు, నాకు ప్రతిదీ ఎండ్ టు ఎండ్ నేర్పించారు. అది నాకు ఇంటర్వ్యూకి ట్రాక్ చేయడానికి కూడా ఎంత యూజ్ అయిందంటే, లైక్ నేను 2 కంపెనీస్ సెలెక్ట్ అయ్యాను. ఒకటి నేను 2 కంపెనీస్ కి సెలెక్ట్ అయ్యాను. ఒక కంపెనీ నాకు 10 lakhs ఆఫర్ చేసింది, లైక్ మీన్స్ నేను చెప్పాను ఆఫర్ చేశారు 10 lakhs. ఇంకో కంపెనీ 16 lakhs ఆఫర్ చేశారు. నేను అట్ ద టైం ఆ 2 నాకు ఎట్లా జరిగిందంటే, లైక్ నేను హెచ్ఆర్ తో చెప్పాను నాకు ఈ కంపెనీ 16 ప్రొవైడ్ చేసింది అని చెప్తే, వాళ్ళు 18 ప్రొవైడ్ చేస్తామని 18 lakhs ప్రొవైడ్ చేశారు. లైక్ ఈ కంపెనీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే చెప్పు, మేము 20కి కూడా వెళ్తామని కూడా చెప్పారు. అట్లా జరిగింది నా జర్నీ. యాక్చువల్లీ ఇంటర్వ్యూ నాకు 3 rounds జరిగింది. ఫస్ట్ ఏమో టెస్ట్ జరిగింది, L1, L2, L3 ఈ 3 జరిగాయి. ఈ 3లో లైక్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎట్లా ఏది నచ్చిందో నాకు తెలియదు, బట్ నేనైతే వాళ్ళకి 100% ఎఫర్ట్ ఇచ్చాను అన్నమాట. నేను అజా నుంచి ఏదైనా చెప్పాలి అని అంటే నాకు ఇక్కడ వాళ్ళు 100% ఏదైతే కావాలో అది 100% ఇచ్చేసారు నాకు. అంటే నీకు ఇది అటెండ్ అయిన ఫస్ట్ ఇంటర్వ్యూ లేకుంటే లేదు, నేను యాక్చువల్లీ నాది ఇది 5th ఇంటర్వ్యూ. నాది ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ L1 కూడా అవ్వలేదు, సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి L1 అయింది, థర్డ్ అట్లా నా లెవెల్ అట్లా పెరుగుతా వచ్చినాయి. నాది L2 ఒకటి క్లియర్ అయింది. L2 క్లియర్ అయినప్పుడు సమ్ బేసిక్ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పేసి రిజెక్ట్స్ అవటం అలా జరిగినాయి. తర్వాత నేను ఇంకో కంపెనీకి సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో కంపెనీకి కూడా ఇచ్చాను అనమాట. ఇస్తే ఆ టైంలోనే 2 ఇస్తే 2 సెలెక్ట్ అయిపోయాయి. ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ వచ్చింది. బేస్డ్ ఆన్ R&D లో అయితే ఏదైతే చేశానో నాకు కాన్ఫిడెన్స్ అది బిల్డ్ అయింది. నీకు ఈ ఇంటర్వ్యూస్ కాకుండా, క్లయింట్ ఇంటర్వ్యూస్ కాకుండా ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ గానీ ఇంకేమైనా జరిగాయా నీకు? ఇక్కడ యాక్చువల్లీ నాకు ప్రతి వీక్ మాక్ ఇంటర్వ్యూ జరిగేది. దానికి మన ట్యూటర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, నువ్వు ఎక్కడ ల్యాగ్ ఉన్నావో మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నాకు చేసినప్పుడు నేను దాని నుంచి ఏమైతే మిస్టేక్స్ చేశానో దాన్ని నేను నేర్చుకున్నాను. ఒక్కోసారి ఎట్లా అంటే ఇంటర్వ్యూ ఇవ్వటం అంటే నాకు కొంచెం భయం ఉండేది. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఎక్కడ అంతగా ఫేస్ చేయలేదు. కానీ ఇక్కడ ఎట్లా ఉండేది అంటే, ఒక ప్యానెల్ లో 4 members వచ్చి కూర్చుంటున్నారు, ఒక ప్యానెల్ లో 2 members వచ్చి కూర్చుంటున్నారు, ఒక ప్యానెల్ లో ఒకళ్ళే కూర్చుంటున్నారు. లైక్ నాకు లాస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 4 members కూర్చున్నారు ప్యానెల్ లో, 4 members. దానివల్ల నాకు చాలా అంటే ఇక్కడ నేర్చుకున్న నేను ఎట్లయితే ఎక్స్పీరియన్స్, లైక్ ప్రతిరోజు ప్రతి వీక్ లో నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ లో. నువ్వు ఇలా చేస్తున్నావు, నీ కాన్ఫిడెన్స్ కొంచెం ఐ కాంటాక్ట్ అవ్వచ్చు, నీ గెస్చర్స్ కావచ్చు, అన్ని నువ్వు చేంజ్ చేసుకోవాలని చెప్పి చాలా గైడెన్స్ చేశారు. అది నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఇప్పుడు నీకు
నీకు ఇక్కడ కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ అయినాక నువ్వు జావాలో టెక్నాలజీ చూస్ చేసుకున్నావు సార్ చెప్పిరని. అవును. ఓన్లీ జావా టెక్నికల్ గానే నేర్చుకున్నావా, ఇంకేమైనా నేర్చుకున్నావా ఇక్కడ? నేను జావాతో పాటు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించారు. ఓకే. అంటే ఇది ఎట్లా ఉండిద్దంటే మనం క్లయింట్కి వెళ్ళాక అక్కడ ఎట్లా ఉండిద్ది వర్క్, ఎలా లైక్ టీమ్మేట్స్ తో ఎలా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు వర్క్ మీద ప్రెషర్ ఉంటది ఎలా హ్యాండిల్ చేయాలి, కంప్లీట్ గా నాకు కమ్యూనికేషన్ లో మంచిగా నేర్పించేవాళ్ళు. అది ప్రతి డే ఉండేది మాకు 1.5 hours ఉంటది కమ్యూనికేషన్. దాంట్లో చాలా యూస్ఫుల్ అయ్యేది నాకు కూడా కమ్యూనికేషన్. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ అజాలో టాక్ షో అని ఒకటి ఉంటది. అది నాకు అందరి ముందు మాట్లాడాలంటే చాలా భయం. చాలా మందికి ఉన్న భయమే అది. నాకు అసలు లిటరలీ ఎదురు ఎవరైనా ఉంటే సపోజ్ ఏబిసిడి ఏ నుంచి జెడ్ వరకు చెప్పమంటే నాకు లిటర్స్ కూడా అందరి ముందు మర్చిపోతా. అంత భయం ఉండే నాకు. అది డైలీ 1 hour అట్లా పెట్టించి అందరి ముందు అట్లా ప్రాక్టీస్ అయ్యి నాకు కొంచెం ఈ రోజు మాట్లాడుతున్నాను అంటే ఇట్లా నేను చాలా గ్రేట్ఫుల్ అని నేను నా నుంచి నేనే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. చూస్తున్నాం ఫస్ట్ డే 1 నుంచి నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పటికీ నీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది, చాలా ఇంప్రూవ్ అయినావు. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు, నీ ప్యాకేజీ చెప్తాను. ఇంకొకటి నీకు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫనీ సార్ తో ఇంటర్వ్యూ అయినప్పుడు ఫనీ సార్ నీకు చెప్పారు కదా 9 months లో నీ ఇంటర్న్షిప్ అని. ఇప్పుడు నువ్వు 9 months తర్వాతనే జాబ్ వచ్చిందా, నీకు ఎన్ని months పట్టింది? నాకు ఆల్మోస్ట్ 1 year 4 months పట్టింది. ఎందుకు అని అంటే ఫస్ట్ లో నేను కొంచెం ల్యాగ్ చేశాను అనమాట. ఎట్లా అంటే కొంచెం నాకు జావా గురించి తెలియకపోతే కొంచెం నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం లేజీగా ఆ టైంలో కొంచెం లేజీగా ఉండే. తర్వాత అక్కడ ఫ్లోర్ మీద ఎవరన్నా డిప్లాయ్మెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. అది చూసి ఒక రోజు కూడా మనం అక్కడికి వెళ్లాల్సిందే కదా, అంటే కంపల్సరీగా వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే ఊరుకోరు కదా, నువ్వు చదవకుండా లేట్ చేస్తే నాకే ప్రాబ్లం అవుతుందని నేనే రియలైజ్ అయ్యి స్టార్ట్ చేశాను అనమాట. నా ఫ్రెండ్ ఆదిత్య ఉన్నారు, ఆయన డిప్లాయ్మెంట్ ఎప్పుడైతే అయ్యాడో ఆ రోజు నుంచి నేను నిజంగా ఫోకస్ పెట్టి చదివాను. అంతకు ముందు నుంచి లైక్ చదువుతున్నాను, అర్థమవుతుంది, నేర్చుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే నా ఫ్రెండ్ ఒకళ్ళు అంటే నా టీమ్ లో నుంచి ఒకళ్ళు వచ్చి ఫ్లోర్ మీద డిప్లాయ్ అయ్యి అందరి ముందు చెప్తుంటే నెక్స్ట్ ఇంక మనదే కదా, మన మీదగా ఎట్లయినా అక్కడికి వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుందా అని నేనే రియలైజ్ అయ్యి స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. మరి మీ ఫ్రెండ్ ఆదిత్య ఎన్ని months లో వెళ్ళాడు? ఆదిత్య వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 year లో వెళ్ళిపోయాడు. 1 year లో వెళ్ళిపోయాడు. డే 1 నుంచే తనని అబ్జర్వ్ చేస్తున్నాం. తన కమ్యూనికేషన్ గానీ చాలా తను ఫోకస్డ్ గా వర్క్ చేశారు కాబట్టి తను ముందు వెళ్ళిపోయాడు. నేనేంటంటే కొంచెం లేట్ చేశా కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది నాది. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునే వాళ్ళకి కూడా నువ్వు సజెషన్ ఇవ్వచ్చు. రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే మీరు ఇంజనీరింగ్ లోకి ఎంటర్ అయినాకనైనా మీకు ఆ కోరిక ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి. కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. 50% ఆఫ్ ది వర్క్ విల్ బి డన్. మీరు అందరూ ఇక్కడ చాలా మందిని నేను చూస్తున్నాను, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయ్యి చాలా అంటే మీకు కొన్ని మంత్స్ ఎవరైతే కమ్యూనికేషన్ లో ఫార్వర్డ్ ఉంటారో వాళ్ళు 9-10 months లో వెళ్ళిపోతారు. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇంకో 3-4 months పడుతుంది. అది మెయిన్ డిఫరెన్స్ యాక్చువల్ గా. అది నిజం. అట్లానే జరుగుతుంది. యాక్చువల్లీ అదే ఫ్లో లో డిప్లాయ్మెంట్ అవుతున్నారు. బాలాశంకర్ మళ్ళీ కంగ్రాచులేషన్స్. కానీ నీలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? థ్యాంక్ యూ సార్. నేనేం చెప్తాను అని అంటే నేను ఈ రోజు ఒక టాప్ MNC కంపెనీలోకి వెళ్తున్నాను అని అంటే బికాస్ ఆఫ్ కోడింగ్ ట్యూటర్ అని నేను ప్రౌడ్ గా చెప్పగలుగుతా. ఎందుకు అని అంటే నేను ఒక లేమ్యాన్, అంటే నాకు ఏమి తెలియదు, ఒక జావా గురించి ఏమి తెలియనోడు ఈ రోజు ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేయగలుగుతున్నాడు అంటే ఇక్కడ ఆ క్యాపబుల్ ఉన్న ట్యూటర్స్ ఉన్నారు. లైక్ ఆ రేంజ్ లో నేర్పించగల ఎవరైతే ఏమి తెలియకుండా బేసిక్ లైక్ కమ్యూనికేషన్ లేకపోవచ్చు, ఏదైనా లేకపోవచ్చు, ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా కష్టపడితే అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అన్ని మేము ప్రొవైడ్ చేసినా కూడా కష్టపడాలి. అది మీరు కష్టపడండి, అది కాదు. ఎవరికైనా రావాలనుకునే వాళ్ళ కోడింగ్ ట్యూటర్ రావాలనుకునే వాళ్ళ అందరికీ ఇదే సజెషన్. మేము అన్ని ప్రొవైడ్ చేస్తాం, కానీ మీకు నేర్చుకోవాలన్న తపన లేకుంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ జాయిన్ అయినా కూడా 9 months మేము చెప్తే డే 1 నుంచి మీరు కష్టపడాలి. బాలాశంకర్ ఏం చెప్పాడు ఇంతకు ముందు, తన ఫ్రెండ్ డిప్లాయ్ అయిన తర్వాత యాక్చువల్లీ తను కష్టపడడం మొదలు పెట్టాను అన్నాడు. అందుకని ఆ టైం అనేది పడుతుంది. మీరు డే 1 నుంచే ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు కష్టపడితే మాత్రం విత్ ఇన్ 9-10 months లో డెఫినెట్ గా అందరూ మంచి ప్యాకేజ్ తోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి మీ తల్లిదండ్రులని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా చేయగలుగుతారు. సో ఇప్పటి వరకు మనం చూసాం పల్నాడు నుంచి బాలాశంకర్ సక్సెస్ఫుల్ స్టోరీ. ఇలాంటి చాలా మంది మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళది ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ మీ దాకా తీసుకురావడానికే కోడింగ్ ట్యూటర్ కాఫీ విత్ CXO ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాలాశంకర్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొక సక్సెస్ఫుల్ రిసోర్స్ తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, ప్రశాంత్ సురభి, COO కోడింగ్ ట్యూటర్.